ఇక డీటెయిల్స్ చూస్తే గతంలో వచ్చినప్పుడు మీరందరూ కోరుకున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, మీ సమస్యలు తీరుస్తుందని, మీకు కృతజ్ఞతలు తెలపడానికి తాను వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జాంగాం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఆనాడు ఏరి కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో స్వేచ్ఛ పోయిందని, ఈ ప్రాంత సంపద ఇక్కడ ప్రజలకు చెందాలని ఆనాడు మీరు కోరారని అన్నారు. మీరు కోరిన విధంగానే ప్రజాప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆనాడు మీరు చెప్పిన సమస్యలను వివరంగా రాసుకున్నానన్నారు. బడ్జెట్లో ఆయా అంశాల పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులు సాగు చేసేందుకు వారి పట్టాలు ఇచ్చాం. ఆ భూములు సాగు చేసుకునేందుకు విద్యుత్ సరఫరా విషయంలో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఇందిర సౌరగిరి జల వికాస పథకాన్ని తీసుకొచ్చినట్టుగా తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం రాగానే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పినట్టుగానే ధరణి స్థానంలో భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని భట్టి విక్రమార్క తెలియజేశారు. కలిసి ఆ కూలిపోయిన ఇళ్ళని, లేకపోతే పెంకుటిళ్ళని, లేకపోతే తలుపులు లేని ఇళ్ళని చూపించి మాకు ఇల్లు కావాలయ్యా అంటే ఆ రోజే చెప్పాం. తప్పనిసరిగా ఇందులో ప్రభుత్వం వస్తుంది, పీపుల్స్ గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన గవర్నమెంట్ లో ఇల్లు లేని పేదవాళ్ళకి దశల వారీగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే రాష్ట్రంలో 4,50,000 ఇళ్ళని శాంక్షన్ చేసి ప్రతి ఊర్లో ఇవాళ ఎంతో కొంతమందికి ఇల్లు కడుతూనే ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పీవీటీజీ ప్రిమిటివ్ ట్రైబ్స్ సంబంధించి ఎంత మంది ఉంటే అంతమందికి శాచురేషన్లో ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరికి కూడా అర్హతగా ఉన్న వాళ్ళందరికీ శాచురేషన్ లో ఇల్లు ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా ఇచ్చాం. ఈ గ్రామంలో కూడా హోజాలు, కోలమ్స్, ఆంధ్ర, గోండులు ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ శాచురేషన్ ఇస్తూ మిగతా వాళ్ళకు కూడా సాధ్యమైనంత మేరకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇల్లు ఇచ్చి కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేవలం ఇల్లు శాంక్షన్ చేసి వదిలేయట్లేదు. ప్రతి వారం మీరు కడుతున్నటువంటి ఇల్లుని పర్యవేక్షణ చేసి వారం బిల్లు అప్లోడ్ చేయమని చెప్తా ఉన్నాం. బిల్లు అప్లోడ్ చేయగానే వారం మీకు బిల్లు ఇచ్చే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉంది. దశల వారీగా కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ, కేవలం ఏ గ్రామంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ మీ ద్వారా ఈ గ్రామం నుంచి పిలిపిస్తా ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయబాకండి.